బ్రేకింగ్ న్యూస్. పంజాగుట్ట శ్మశాన వాటికలో కలకలం. ఖననం చేసిన శిశువు మృతదేహం అదృశ్యం. 6 నెలలకే జన్మించిన కవలలు. అనారోగ్యంతో 2 మృతి. తొలుత మృతి చెందిన శిశువును రూపాయలు 2500 తీసుకొని పంజాగుట్ట శ్మశాన వాటికలో ఖననం చేసిన సిబ్బంది. మరుసటి రోజు 2వ శిశువు కూడా మృతి. 2వ శిశువును తీసుకొని ఒకే చోట ఖననం చేయించేందుకు శ్మశాన వాటికకు చేరుకున్న కుటుంబ సభ్యులు. అప్పటికే ఖననం చేసిన శిశువు మృతదేహం కనిపించకపోవడంతో షాక్ అయిన కుటుంబ సభ్యులు, శ్మశాన వాటిక సిబ్బందిని ప్రశ్నించిన కుటుంబ సభ్యులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల మధ్య సిబ్బంది మధ్య వాగ్వివాదం. కన్నబిడ్డలను కోల్పోయిన కుటుంబానికి మరో విషాదం. మా బిడ్డ మృతదేహం ఏమైంది అంటూ తల్లిదండ్రులు ప్రశ్నించారు. కన్నీరు మున్నీరయ్యారు. బంజారాహిల్స్ పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శ్మశాన వాటిక సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. శిశువు మృతదేహం ఎలా మాయమైంది, ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది, మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Ready? పంజాగుట్ట శ్మశాన వాటికలో శిశువు మృతదేహం ఎలా మాయమైంది అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ శ్మశాన వాటికలో మరి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ
నియంత్రణలో కంట్రోల్లో పనిచేసే శ్మశాన వాటిక మరి ఈ విధంగా ఒక 6 నెలల పసికందు అంటే ఒక్కరు కాదు 2 పసికందులు మరి మాయం కావడము మరి ఇది సంచలనంగా మారింది. ఆ పసికందు ఎవరైతే ఉన్నారో ఆ శిశువును కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం సంచలనంగా మారింది. ముఖ్యంగా మన దేశంలో, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆ మూఢనమ్మకాలు ఏంటంటే చిన్న పిల్లల్ని మరి ఏదైతే చేతబడి బాణామతి లాంటి ఈ చేసేటప్పుడు ఈ పసికందులను మరి వాడుకొని అట్లాంటి క్షుద్ర పూజలు చేస్తారని సమాచారం. అదేవిధంగా ఈ శిశువులు ఎవరైతే ఉన్నారో ఆ శిశువుల మరి వారి యొక్క ఈ కళ్ళు కావచ్చు ఇతరత్ర ఏమైనా అవయవాలు మరి తీసుకునే క్రమంలో ఇలా చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఈ శ్మశాన వాటిక సిబ్బంది ఎవరైతే ఉంటారో వారినే మరి వారిపైన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారే బాధ్యత వహించాలి. ఆ పసికందు మరి మాయమయ్యాడు, ఎక్కడి నుంచి మాయమయ్యా, ఎవరు తీశారు, మరి ఎందుకు తీసుకెళ్లారు అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేయడం అయితే జరుగుతూ ఉంది. ఆ సిబ్బందిని కూడా మరి ఎవరైతే ఆ పసికందు ఉన్నారో ఆ పసికందు తల్లిదండ్రులు బంధువులు కూడా మరి వారితో ఎక్కువ గొడవగా దిగడం, మరి వారిపైన చేసుకున్నారన్న కూడా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఈ శ్మశాన వాటిక అంశము ఏదైతే ఉందో పోలీసులకు ఛాలెంజింగ్గా మారింది. పసికందును ఏం చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారు, మరో కోణం కూడా ఒకటి వెలుగులోకి వస్తూ ఉంది. మనం తరచూ వింటూ ఉంటాం, అంటే మన ఊళ్ళల్లో కావచ్చు అక్కడక్కడ మరి ఈ శవాన్ని పూడ్చిపెట్టినప్పుడు ఈ కుక్కలు కావచ్చు ఇతరత్ర పందికొక్కులు కావచ్చు ఏవైనా జంతువులు తవ్వి తీసుకెళ్ళి అవి తినేస్తాయని కూడా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. మరి ఆ విధంగా ఏమైనా కుక్కలు మరి ఆ పసికందును ఎక్కడైతే పూడ్చిపెట్టారో ఆ కుక్కలు ఏవైనా వచ్చి తవ్వి ఆ పసికందును ఎత్తుకెళ్ళి తినేసాయా అన్న అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ పసికందు మరి మాయమవడం శ్మశాన వాటిక నుండి మరి రెండో రోజు మరి మరో పసికందు చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టడానికి వస్తే మొదటి పసికందు కనిపించకపోవడం అనేది సంచలనంగా మారింది. ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నాయి. మరి హైదరాబాద్లో ఫేమస్ ఈ శ్మశాన వాటిక ఏదైతే పంజాగుట్ట శ్మశాన వాటిక అనేది చాలా ప్రాచుర్యంలో ఉంది. చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు చాలామందిని కూడా ఇక్కడ ఖననం చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి ఆ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కలిగిన అధునాతనంగా నిర్మించబడ్డ ఈ శ్మశాన వాటికలో మరి ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరం. ఈ అంశాన్ని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎవరైతే ఆ శ్మశాన వాటికలో సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది సక్రమంగా పనిచేసేటట్లు చర్యలు తీసుకోవాలి. ఆ సిబ్బంది సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అన్న విషయంలో కూడా ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకొని సిబ్బంది సరిగ్గా పనిచేసేటట్లయితే చూడాలని చెప్పేసి అయితే నెటిజన్లు కోరుకుంటున్నారు.